ఇళ్ల పట్టాలున్న ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు అద్దంకి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీకి ఓటు వేస్తే ఇళ్ల పట్టాలు పోతాయని అధికార వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని రవికుమార్ చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాము, ప్రతి ఇల్లు తిరుగుతా ఉన్నాం. మనం సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ పేదలకి, అదేవిధంగా శ్రీశక్తి ద్వారా ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికి కూడా 1500 రూపాయలు ఇవ్వటం కానీ, పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయటం కానీ వాళ్ళు ఒకరికి ఇచ్చారు. మనం అయితే 100 మంది పిల్లలు ఉంటే 100 మంది చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా చేసుకుంటా వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మా అందరూ కూడా మంచి వ్యక్తిగతంగా సంబంధం ఉన్న ప్రజలు ఇక్కడ వీళ్ళందరూ చేపల వృత్తి మీద బతుకుతూ ఉంటారు. ఎక్కువ మంది మత్స్యకారి వృత్తి మీద బతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళ గుళ్ళకమ్మ గేట్లు తీసేసి ఇసుక దోపిడీ చేయడం కోసం వాళ్ళ వృత్తినే ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారన్నమాట. దాదాపు మన అద్దంకి కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ 2000 కుటుంబాల పైన గుళ్ళకమ్మ నది మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. భూమి పండిద్ది, చేపలు పట్టుకుంటారు. మళ్ళీ ఇంకో పక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో మనుషులు అంతే అట్లాంటి ప్రాజెక్టుని గేట్లు ఊడగొట్టేసి దాదాపు వేలాది ట్రక్కులు ఇసుకని, నా దేశం సుమారు 1000 కోట్ల రూపాయలు ఇసుకని దోపిడీ చేశారంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మేము అందరూ తెలియదు కాదు. మందు ఇసుక వ్యాపారాలు చేయంగానే ఈ ప్రభుత్వం పనిచేసింది, కానీ ప్రజలకి ఏదో చేయాలని మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయలేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, కొన్ని పట్టాలు ఇచ్చారు, తెలుగుదేశం ఓటేస్తే పట్టాలు పోతాయని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాం అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాటిలో అందరికి కూడా ఇల్లు కట్టించేదానికి